అసలు మన తాత ముత్తాతలకి ఎందుకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమీ లేవు, మనకు మాత్రమే ఎందుకు వచ్చినాయి? అనారోగ్యం వస్తే హాస్పిటల్ మార్చుతున్నారు సార్, హాస్పిటల్ మార్చుతున్నారు, ఔషధాలు మార్చుతున్నారు. ఆహారాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఆహారాన్ని మించిన ఔషధం ఈ భూమి మీద ఏమీ లేదు సార్. ఆహారమే ఔషధం సార్. నా పేరు కేవై గిరి, నేను యోగా మాస్టర్గా పనిచేస్తున్నాను. మన వాళ్ళు ఒకప్పుడు టిఫిన్ కానీ టీ కానీ తాగలేదు, ఇడ్లీ దోశ వడ పూరి ఇవేమీ తీసుకోలేదు. మన వాళ్ళు ఏం తిన్నారంటే నైట్ చేసుకొని పొద్దుగల చద్దన్నం తిని ప్రశాంతంగా 100-120 ఏళ్ళు ఎలాంటి అనారోగ్యం లేకుండా చాలా బాగా బ్రతికారు. మరి ఆ చద్దన్నాన్ని మనం వదిలిపెట్టినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు అందరూ అనారోగ్యాల బారిన పడి అర్ధాయుష్తో చనిపోతున్నారని ఒక కాన్సెప్ట్ ఆలోచించి నేను ఈ చద్దన్నాన్ని క్రియేట్ చేసిన సార్. నైటే గోరువెచ్చని పాలు వేసి ఒక ఫార్ములా ప్రకారం మేము చేస్తాం సార్. ఇది రెగ్యులర్ చద్దన్నం సార్. ఇది మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే చద్దన్నం, రెగ్యులర్ అన్నట్టు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రోబాక్టీరియా ప్రోబయోటిక్స్ దీంట్లో డెవలప్ అవుతాయి. దీంట్లో ఫైబరు ప్రోటీన్ కాల్షియము మాంగనీస్ అన్నీ కూడా తెల్లవారేసరికి 3 రెట్లు డెవలప్ అవుతాయి. పొద్దుగాల దీన్ని తింటే పొట్టలో మంచి బ్యాక్టీరియా పోయి బాడీ అంతా కూల్ అవుతుంది, బాగా యాక్టివ్ అవుతుంది, బాడీలో ఉన్న ఆల్ డిసీజెస్ రిమూవ్ అవుతాయి. ఇది రెగ్యులర్ చద్దన్నం. ఇదేమో మిల్లెట్ సార్, మిల్లెట్ చద్దన్నం, అరికెల చద్దన్నం అంటారు. షుగర్ని తగ్గించడంలో జొన్న కంటే చాలా పవర్ఫుల్ అరికెల. ప్లస్ మన బాడీలో ఉన్న రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది, చాలా క్లీన్ చేస్తుంది. కిడ్నీ డిసీజెస్ని తగ్గిస్తుంది. డయాలసిస్ పేషెంట్లు కూడా తినవలసిన ఒకే ఒక ఫుడ్ ఏంటంటే అరికెలు. చాలా బాగుంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, వెయిట్ లాస్ కూడా చాలా తొందరగా అవుతుంది. ఇది అరికెల చద్దన్నం. ఇదేమో జొన్న చద్దన్నం సార్, జొన్నలతోని చద్దన్నం చేస్తాం. షుగర్ని చాలా బాగా తగ్గిస్తుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కు బాగా సహకరిస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. జొన్నని గట్క రూపంలో చేసుకొని తింటుంటారు చాలామంది పీపుల్స్, కాకపోతే గట్క రూపంలో ఇన్స్టెంట్గా ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల దీంట్లో మంచి మినరల్స్, ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం అన్నీ కూడా చాలా 3 రెట్లు డెవలప్ అయ్యి ఇది తింటే బీపీ షుగర్ తొందరగా డౌన్ అయిపోతుంది. ఇదేమో రాగి చద్దన్నం, రాగితోనే చద్దన్నం చేస్తున్నాం. దీంట్లో ఐరన్ కాల్షియం బాగా అద్భుతంగా ఉంటుంది, బోన్ బలంగా అవుతుంది, మంచిగా రక్త వృద్ధి జరుగుతుంది, రక్తం బాగా పడుతుంది. ప్లస్ దీంట్లో న్యాచురల్ అయోడిన్ ఉంటుంది. ఈ న్యాచురల్ అయోడిన్ వల్ల మన బాడీలో ఉన్న థైరాయిడ్ చాలా క్యూర్ అవుతుంది తొందరగా. దీన్ని కూడా నైటే వండేసి గోరువెచ్చని పాలు వేసి తోడేస్తాము. అది ఎన్ని పాలు వేయాలి, ఎంత తోడేయాలనేది మా ఫ్రాంచైజ్ ఫార్ములో ఉంటుంది. అట్లా సార్. ఇది రాగి చద్దన్నం. ఇవి 4 చద్దన్నాలు. ఈ 4 కూడా నైటే వండేసి గోరువెచ్చని పాలు వేసి తోడేస్తాము. దాంట్లో ప్రోబాక్టీరియా ప్రోబయోటిక్ మన కడుపుకు మంచి చేసే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే మన బాడీలో ఫస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి బాడీలో ఉన్న మెటబాలిజం ఆర్గానిజం సెట్ అయ్యి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా మెల్లమెల్లగా బయటికి పోతుంది.